సంఘటనలు జనగాం దగ్గర మంగళూరు పిల్లని కూడా చంపారు 10 ఏళ్ల కింద. ఎవరు పట్టించుకోలేదు. ఇది నిజానికి దొరికే వాళ్ళు అల్పసంఖ్యాకులు దొరుకుతారు కొట్టడానికి. నేను చెప్పినాను కదా, ఎంతగా బడ్జెట్ ఇచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన దగ్గరికి పోయినా, నేను నా అనుభవం చెప్తున్నా. పెద్ద ఆయన దగ్గర పోయి ఎంత ఇచ్చిన సారి వీళ్ళు గంపలు ఇష్టాలు ఆ బాదాంలన్నీ గంపలు ఎత్తుకొచ్చారు. ఇంటికింత ఎత్తుకొచ్చారు వీళ్ళు. నాకు అనుమానం వచ్చింది. చాలా పెద్ద ఆయన ఎంపీ, చాలా పేరుగల ఎంపీ గత ప్రభుత్వంలో. ఆయన గంపలు 10 గంపలు తెచ్చారు. అన్నీ మొత్తం నిండా ఒక సుమారుగా 3-4 కిలోలు ఒక దానిలో. ఎంత ఏం తెచ్చారంటే లాస్ట్ సార్ మీకు తెలియదు అంటే తెలియదన్న. వాళ్ళు పోయిన తర్వాత అడిగిన ఆ ఎంపీని, ఏం సార్ ఏంటి అంటే వాళ్ళు మీకు తెలియదా తెలియదు. ఇంకసారి 1000 కోట్లు ఇచ్చారు వాళ్ళకి. మళ్ళీసారి ఇంకో 1000 కోట్లు ఇచ్చారు. 2000 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు మంచిగా పండుగ చేసుకొని దేశమంతా తెల్లగా చేసుకున్నారు. ఇది మరి మేమేం పాపం చేసినాం? బీసీలము 320 కులాలను అని చెప్పుకుంటున్నాం. ఎవరికి వెళ్ళి డబ్బు కొట్టుకుంటున్నాం. కానీ అది కావాల్సింది మనకు. తెలంగాణ అసోసియేషన్లో బీసీలు నిజానికి ఎంత తెలంగాణలో ఆర్ట్స్ కాలేజీలో 60 మంది ఆడపిల్లలు దెబ్బలు కొట్టే తీసుకుపోయి హాస్పిటల్ వేసినాయి. ఎంత అన్యాయంగా నిజంగా వాళ్ళకి ఇప్పటిదాకా ఉద్యోగాలు లేవు. అంతేకాదు ఇప్పటికి ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ అని అదే నిజాలు వాళ్ళే వస్తున్నారు, మనకు లేవు. కాబట్టి అవైనా మనకి ఇవ్వాలి, SC ST బీసీలకు మనకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.